హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొబ్బరి పల్లీలతోటి ఉండలు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసి ఒక డబ్బాకు పెడితే 10-15 రోజులు అదే టేస్ట్ తోటి, అదే స్మెల్ తోటి చాలా బాగుంటాయి. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాం. ఒక కప్పు నిండా పల్లీలు తీసుకున్నానండి. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఆ కప్పు పల్లీలు పోసి ఫ్రై చేయాలి. మాడకుండా మంచిగా ఫ్రై చేయాలండి. అదే కప్పు తోటి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. కప్పు నిండా కప్పు పోసి కొంచెం పావు కప్పు పోసానండి కొబ్బరి ముక్కలు. ఇవి అయ్యాయి 2 కాయలకి. కాయలు లెక్క చెప్పట్లేదండి, బౌల్ లెక్క చెప్తున్నాను. పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి. కొబ్బరి ముక్కలు మంచిగా మెత్తగా మిక్సీ పట్టాలండి. ముక్కలు అనేది లేకుండా ఈ విధంగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి కదా, అవి ఒక ప్లేట్లో పోసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 4 స్పూన్లు నెయ్యి వేయాలండి. వేసి కొబ్బరి ఫ్రై చేయాలి. మంచిగా మాడకుండా ఫ్రై చేయాలండి. మాడితే టేస్ట్ మారిపోతుంది, మాడు వాసన వస్తుంది. పల్లీలు కూడా పొట్టు శుభ్రంగా తీసి పప్పులుగా చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. బెల్లం అండి, నేను ఏ కప్పుతో అయితే శనగలు కొబ్బరి తీసుకున్నానో పల్లీలు తీసుకున్నానో అదే కప్పుతోటి బెల్లం తీసుకున్నానండి. 1 కప్పు బెల్లం, పావు కప్పు తీసుకున్నాను. కప్పు పావు తీసుకున్నాను బెల్లం. వాటర్ అనేది పోయకుండా కొబ్బరి ఫ్రై అయ్యాక ఆ కొబ్బరిలో బెల్లం వేసి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. వాటర్ పోయకుండానే కరగాలండి, వాటర్ పోయకూడదు అసలు. ఈ ముక్కలు పావు కేజీ ముక్కలు కదండి, అవి 2 పట్టాయి. నేను కప్పులు లెక్క చెప్తున్నానండి, మీకు తెలిసిద్దని చెప్తున్నాను. ముక్కలు వేయమాకండి. చూడండి, మొత్తం బెల్లం అంతా కరిగిపోయి బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించాలి. పల్లీలు చూడండి శుభ్రంగా పొట్టు తీసాం కదా, ఈ విధంగా రెడీ చేసి పోసుకోవాలి. బాగా బెల్లం పాకం కూడా వచ్చిందండి. కొంచెం యాలకుల పొడి వేసుకొని కూడా కలుపుకోవాలి. ప్లేట్కు పక్కన నూనె రాసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పోసుకోవాలి. అంతా పల్చగా చేయాలండి, మంచిగా కరెక్ట్గా చేయాలి. ఉండలు కూడా చేయొచ్చండి. నేను ఉండలే చేశాను, మీకు తెలియటానికి ఈ విధంగా చూపిస్తున్నాను. పైన కొంచెం నెయ్యి వేసి మళ్ళా ఒక గ్లాస్ కానీ ఏదన్నా సాఫీగా ఉంటుంది చూడండి, ఫ్లాట్గా, దాంతో ఈ విధంగా అనాలి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేయొచ్చు. కట్ చేసుకునే వాళ్ళు కట్ చేయొచ్చండి, ఉండలు చేసేవాళ్ళు ఉండలు చేసుకోవచ్చు. నేను ఉండలు చేశానండి, మీకు తెలిసిద్దని చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేయాలి. కట్ చేశాక పూర్తిగా ఆరాక తీయండి. నేను ఈ విధంగా ఉండలు చేశానండి. ఉండలు కూడా చేయొచ్చు, ఈజీగా వస్తాయి. కొబ్బరి ఉండలు రెడీ అయ్యాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మంచిదండి, చాలా హెల్త్కి కూడా చాలా మంచిది.